ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం అష్ట కష్టాలు పడుతుంది కూటమి ప్రభుత్వం. అది కూడా కేవలం ఏడాదే దానికి పదవీ కాలం. 2021లో ఎన్నిక జరిగింది. ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి 5 సంవత్సరాలు. సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు చనిపోవడం జరిగింది. సో అక్కడ ఎలక్షన్ వచ్చింది. సో ఇంకొక ఏడాదిలో ఏదైతే ఇప్పుడు ఎవరు గెలిచినా ఏడాదిలో ఆ పదవి అయిపోద్ది, మళ్ళీ ఫ్రెష్ గా ఎలక్షన్ జరగాల్సిందే. కానీ అటువంటి ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏదైతే 3 రాజకీయ పార్టీల డైరెక్ట్ గా కూటమిలో ఉన్నాయి, ఇంకో ఇండైరెక్ట్ గా షర్మిల కాంగ్రెస్ ఇక్కడ మద్దతు. అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించారు. ఏదైతే వివేకానంద రెడ్డి గారి కూతుర్ని రంగంలోకి దించారు. 2 పత్రికలు నిరంతరం పాపం కష్టపడతానే ఉన్నాయి. ఒక 10 శాటిలైట్ ఛానళ్లు నిరంతరం అసలు పులివెందుల్లో మొత్తం తెలుగుదేశం గెలిచేయబోతుందన్నట్టు వదరగొట్టేస్తాయి. సో ఒక 500 యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకుని అసలు పులివెందులు కైవసం చేసుకుంటున్నామని చెప్పి విశ్లేషణలు. అది కూడా నిజాయితీగా ఏమన్నా అసలు మాట్లాడతారంటే ఏం లేదు. అనేక అడ్డదారులు దొక్కుతూ ఏదో ఒక విధంగా జెడ్పీటీసీని కైవసం చేసుకోవాలనేటటువంటి తాపత్రయంలో ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కూతురు నర్రెడ్డి సునీతను రంగంలో దించారు. ఈ నర్రెడ్డి సునీత గారు వివేకానంద రెడ్డి గారిని చంపారు అన్నటువంటి దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి. ఈమె ఉల్టా అవినాష్ రెడ్డి గారి మీద రోజు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే వాళ్ళ వార్త చూస్తే కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా. కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా. ఎవరు చంపించారు? మీరు కలిసి ఉంటున్నటువంటి మీ ఆయన కదా, ఆస్తి కోసం మీరే కదా. ఇదే కదా ఈరోజు మొత్తం పులివెందులంతా అనుకుంటుంది. ఇక్కడ అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా చేయాలని వివేక అనేవారు. అలాంటి వ్యక్తి నాన్న హత్య చేయించడం దారుణం. నాన్న అంతిమయాత్ర చేద్దామంటే జగనన్న వద్దన్నారు. నిన్న కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలిందని పులివెందుల్లో పెద్ద ర్యాలీ చేశారు. వివేక కుమార్తె సునీత ఆవేదన. ఆమె ఆవేదన ఏమో కానీ ఆంధ్రజ్యోతి ఎక్కువ ఆవేదన చెందుతా ఉంది. సో వార్త పెద్ద బ్యానర్ ఐటమ్ అంటే ఇది. ఎందుకంటే ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఏమైనా రంగంలో దించేశారు. ఏమైనా రంగంలో దించి ఆల్రెడీ నిన్న సుప్రీంకోర్టులో సిబిఐ క్లియర్ గా చెప్పింది ఇంకా విచారణ పూర్తయింది అని. సో మళ్ళీ మీరు అవినాష్ రెడ్డి గారి మీద ఇక్కడ ఆరోపణలు చేస్తారు. ఇక్కడ చూస్తే టీడీపీకి తొత్తులుగా మారారని, పోలీసులు టీడీపీకి తొత్తులుగా మారారని నిన్న అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి డీఎస్పీతో వాదనకు దిగారు. మరి నాన్న హత్య జరిగినప్పుడు సంఘటనా స్థలంలో సమయంలో పోలీసుల సమక్షంలో రక్త పరకలు చెరిపేసి మీరు శుభ్రం చేయలేదా? అప్పుడు మీకు పోలీసులు తొత్తులా? బీటెక్ రవి, సతీష్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి హత్య చేసినట్టుగా పోలీసులు ఫిర్యాదు చేసే విషయం అవినాష్ రెడ్డి కాగితం మీద రాసుకొచ్చారు. దానిపై సంతకం చేయాలని కోరారు. అయితే నేను ఒప్పుకోలేదు. నాన్న హత్య జరిగి 6 ఏళ్లు అయింది, నేటికి న్యాయం జరగలేదు. హైకోర్టులో 6 కేసులు, సుప్రీంకోర్టులో 6 కేసులు నడుస్తున్నాయి, న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా అని భావిస్తారు. ఇప్పుడు క్లియర్ గా చూడండి పులివెందుల జెడ్పీటీసీకి ఏం సంబంధం. ఇప్పుడు వచ్చేసి జెడ్పీటీసీ దగ్గర ఇక్కడ వచ్చి రాజకీయ స్టేట్మెంట్లు. తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే అది. చంద్రబాబు నాయుడు గారు మీరు గెలవటానికి ఏ రోజు మీ జీవితంలో నిజాయితీగా మీరు గెలవరా? నిజాయితీగా ఎప్పుడు గెలరా? అంతమంది నంద్యాల బై ఎలక్షన్ లో కూడా ఇలా చేశారు. అన్ని తీసుకుని వచ్చి మొత్తం అధికార యంత్రాంగం అంత ఏమైంది? తర్వాత బొక్కబోర్లో పడ్డారు. సో ఇప్పుడు మీరు ఇటువంటి పల్లె గెలిచేటటువంటి అవకాశం లేదు. మహా అయితే ఏమైనా కొంత మెజార్టీ తగ్గించగలుగుతారో, అంతకంటే తెలుగుదేశం పార్టీకి అంతకంటే సీన్ ఉండదనేది క్లియర్. కానీ ఎందుకంటే శిక్ష నిందితులుగా నాక నిందితులంతా ఇచ్చేదిగా బయట తిరుగుతున్నారు. నేనేమో స్వస్థలానికి రావాలన్నా భయపడుతున్నా, శిక్ష నిందితులుగా నాక అనే విషయం అర్థం కావట్లేదని వివేక కుమార్తె డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మా నర్రెడ్డి సునీత, మీరు వివేకానంద రెడ్డి గారి కూతురు. మీ తండ్రి వివేకానంద రెడ్డి గారిని నరికి 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 చంపానన్నటువంటి దస్తగిరి ఎక్కడున్నాడు ఈరోజు? దస్తగిరి బయట తిరుగుతుంటే దస్తగిరి బెయిల్ ను రద్దు చేయమని మీరు ఒక్కరోజు కూడా ఎందుకు అడగల? అంటే దస్తగిరితో మీరే చంపించారనే కదా దానికి అర్థం. దస్తగిరి మీ తండ్రిని కిరాతకంగా చంపినటువంటి దస్తగిరికి ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చి మరి గన్మెన్లు ఇచ్చి మరి మేపుతా ఉంది. అతను రోజు బలిసి తిరుగుతా ఉన్నాడు. మీరు మాత్రం దస్తగిరి చాలా బాగా నరికేవు, చాలా మంచోడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. దస్తగిరి నీకు మంచాడా? నీ తండ్రిని చంపిన దస్తగిరి బయట ఎందుకున్నాడు? ఈ రోజు బెయిల్ రద్దు చేయమని నువ్వు ఎందుకు వేయలేదు? నేను అడుగుతున్న సూటిగా, ఏంటి దస్తగిరి గారికి, మీ కుటుంబానికి ఏంటి? దస్తగిరి గారిని మీరు ఎందుకు కాపాడుతా ఉన్నారు? మీ తండ్రిని కిరాతకంగా నరికి చంపినటువంటి ఆ దస్తగిరిని మీరెందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి. మీరు అలాంటి వాళ్ళు బయట తిరుగుతుంటే
మరి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తా ఉన్నారు? సో అది కదా మీరు సమాధానం చెప్పాల్సింది. 2, పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ స్థానం కోసం చంద్రబాబు నాయుడు గారు మీలాంటి వాళ్ళని ఎంతమంది ప్రయోగించినా పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఆడుతున్నటువంటి నాటకాలు ఆల్రెడీ బయటపడ్డాయి. సునేత గారు ఇంకా దొంగ నాటకాలు ఆపేసేయండి. మీ బండారం మొత్తం పులివెందులు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మొత్తం అర్థమైంది. సిద్ధార్థ లోద్రా ఎవరి తరపున వాదిస్తున్నాడు, ఎవరు లాయర్ సిద్ధార్థ లోద్రా ఏందనేది కూడా మొత్తం ప్రజలకు తెలుసు. ఇంకా మీ దొంగ నాటకాలు ఆపేయండి అని మాత్రం చెప్తా ఉన్నా నర్రెడ్డి సునేత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి.